బ్యాక్ టు న్యూస్. డిప్యూటీ సీఎం రాజయ్య మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో అధ్వానంగా ఉన్న ఆసుపత్రుల దైన్య స్థితిని స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత, అరకొర వైద్య సదుపాయాలు మంత్రికి స్వాగతం పలికాయి. డిప్యూటీ సీఎం రాజయ్య మహబూబ్ నగర్ జిల్లా పర్యటన బిజీగా సాగింది. జడ్చర్ల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రులను మంత్రి తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత, వైద్య సదుపాయాలు వంటి విషయాలపై అధికారులతో చర్చించారు డిప్యూటీ సీఎం. జిల్లా పరిషత్ హాల్లో వైద్యం, వ్యవసాయం, ఐకేపీ సహా మన ఊరు మన ప్రణాళికపై అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో సమస్యలను వైద్యాధికారులే స్వయంగా మంత్రి ముందు ఏకరువు పెట్టారు. జిల్లాలో మలేరియా, విష జ్వరాలు, హెచ్ఐవి లాంటి రోగాలు అధికంగా నమోదవుతున్నాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు జరగకపోవడంపై స్పందించారు రాజయ్య. జిల్లా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణలో తొలి మెడికల్ కాలేజీని మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసి పేదలకు ప్రభుత్వ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తప్పకుండా నా పరంగా వైద్య శాఖ నుండి తప్పకుండా మరి ఫైల్ పెడతాను. తప్పకుండా మహబూబ్ నగర్ కు ఫస్ట్ మెడికల్ కళాశాల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల మహబూబ్ నగర్ వచ్చడానికి కృషి చేస్తానని చెప్పేసి నేను అందరి పక్షాన్ని నేను కోరుకుంటున్నా. ఈ మధ్య మొత్తం కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీలో 25 నుండి 30% ఆపరేషన్లు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు అవుతున్నాయి. దాన్ని 50 నుండి 60% తీసుకుపోయే లక్ష్యంతో మరి మనము ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు. ఆరోగ్యశ్రీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైద్య సిబ్బంది వైఫల్యం చెందుతున్నారని, పథకాన్ని దుర్వినియోగం పరిచేలా కృషి చేస్తున్నారన్నారు. 5 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు డిప్యూటీ సీఎం.